నమస్తే. ఇప్పటి వరకు మంగ్లీ గారి కేసులో 150 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి ఆవిడ మీద చెలరేగిపోయిన అందరూ కూడా ఇప్పుడు మధు వచ్చి ఆవిడదేం తప్పు లేదు అంటున్నారు. మరి ఆవిడని కావాలని తప్పించేస్తున్నారా లేదా నిజంగానే ఆవిడ లేదంటారా? కావాలని మధు గారు వచ్చి ఆమెని కావాలని తప్పించినంత సేపట్లో మంగిలి ఆ కుంభకోణాలు ఉంటే ఎవరు చెప్పినా ఎవరు తప్పించినా ఆ తప్పు అన్నది ఒప్పు కాదు. మంగిలి ఖచ్చితంగా అందులో ఉంటే ఆమెను బయటికి లాగాలి. అసలు ఫస్ట్ అయ్యి ప్రజలు ఏం చేయాలి? ఆడ కుంభకోణం జరిగినప్పుడు మంగిలిని నేను మొన్న అదే చెప్పిన, మంగిలినే వాళ్ళ తమ్ముడినే కూర్చోబెట్టి డబ్బులు కానీ మీటింగ్ కానీ ఒకసారి ప్రజలు కూర్చొని మాట్లాడుకోవాలి కదా. లక్షలు లక్షలు కట్టినప్పుడు ఎవరిని చూసి కట్టినారు? మంగిలిని చూసి కట్టినంటే మంగిలి ఎక్కడ పాటలు పాడుకుంటుంటే ఆ పార్టీని కట్టారా వీళ్ళు? అది కాదు కదా. ఆడ కూర్చొని మంగిలి ఉన్నదా లేదా, మీరు ఎంత తెలివి తక్కువ ఇయ్యారు పేవులూరు అందరు చదువుకున్నోళ్ళే, అంత తెలియకల్లోలే కదా. మంగిలి కట్టవనగానే మంగిలి వచ్చి వాళ్ళతోటి ఏమైనా మాట్లాడిందా? ప్రజలతోటి మాట్లాడిందా? ఒకవేళ ప్రజలైన మంగిలి ఎక్కడుందో పోయి మంగిలే డబ్బు కట్టించుకుంటే మంగిలిని పోయి ప్రజలందరి మీద పడి కొట్టొచ్చు, లాగొచ్చు, వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద కూడా లాగొచ్చు. మంగిలి అన్న గురువా? తప్పు చేస్తే ఆమెనే శిక్ష పడాల్సిందే. వాళ్ళ తమ్ముడు కానీ ఎవరు కానీ. మధు బయటకు వచ్చి చెప్పిండు, మేము చూస్తూనే ఉన్నాం. అసలు ప్రజలు కట్టినోళ్ళు పక్కకు పోయి అసలు లాయరే కదా ముందుకు వచ్చింది. లాయరు ఆ మధు నోలు పెట్టిండు, ఇంకెవరో 2-3 నోలు పెట్టిండు, మంగిలేనే పాట పాడుతాడు. మరి మంగిలిని ఒక్కదాని పేరు ఎందుకు తీస్తాడు లాయర్ గారు కూడా? అది కరెక్ట్ కాదు కదా. దోషులు ఎవరో పట్టుకోమను, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు మంగిలి ఇది దొంగ అని చెప్పవాను. ఆమె దేనికైనా సిద్ధమే అంటుంది, కానీ నేను జైలుకైనా పోతా అంటుంది. ఆ ఊరి లమ్మడోళ్ళు, ఆ ఊరి పెద్ద మనుషులు కూడా అన్నారు కదా, మంగిలి మీద కనుక ఇది తేలకుంటే మీ సంగతి చెప్తా అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఆమె కూడా ఫ్యామిలీ పెళ్ళి కానీ చెల్లె ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు కదా. మరి మంగిలి మాకే 2-3 కట్టలు పంపించరని కామెంట్లు అవి పెడతారు. కట్టలు పంపిస్తే మేము ఉంచుకొని మీ ఆమె మీద చెప్తాను, ఉన్నది చెప్తాం. పంచాయతీకి ఇప్పుడు ఎవరన్నా పెద్ద మనుషుల్ని పంచాయతీకి పిలుస్తారు, ఉన్నది చెప్తారా అబద్ధాలు చెప్తారా? ఉన్నది ఎవరైనా మాట్లాడుతున్నాం మేము. మంగిలి బయట నిర్దోషగా బయటకు వస్తుంది, అది అందరు చూస్తారు. ఆయన వచ్చి మాట్లాడిండు సరే, ఈవిడైనా సుబ్బు గారు అంతగానో మాట్లాడుతున్నప్పుడు నా మీద ఎందుకు మాట్లాడుతున్నారా, నా తప్పు లేనప్పుడు ఎందుకు చేస్తారని ఆయన మీద కేసు పెట్టచ్చు కదా, ఎందుకు మరి సపోర్ట్ చేయట్లేదు? కేసు ఒకవేళ వాళ్ళ తమ్ముడు ఉండో నిజాలు తెలుసుకున్నాక పెట్టొచ్చు అనుకున్నదేమో, మనకెట్టా తెలుసు? కేసు పెట్టొచ్చు. ఒకవేళ వాళ్ళ తమ్ముడి పేరు నా పేరు ఎందుకు ఆడుకుంటున్నామని పెట్టొచ్చు, రూల్స్ ఉంది. అయినా లాయర్ ఎందుకు అడగాల? ఈ ప్రజలు ఈమె మీద పడాలి కదా, ఇంటి మీద పడాలి కదా. కారు అడ్డం తిరిగానే అద్దాలు బలగొట్టి తుప్పడా చేయాలి కదా. మరి అలా ఎందుకు చేయాలి? ఈ ప్రజలు కూడా చెయ్యాలి. ఎందుకంటే ప్రజల పేద వాళ్ళ సొమ్ము అది. వాళ్ళు పైసా కూడబెట్టి ఒక ఆమె బొట్టు పెట్టుకొని వచ్చింది కదా. మంగిలి పేరు చెప్తా కట్టినా కానీ మంగిలి ఎవరో కూడా మాకు తెలియదు అని పబ్లిక్ చెప్తానే ఉంటారు కదా. 2 లేడీస్ ఇంకొక అమ్మాయిని అడిగింది, మంగిలి తెలుసు అంటే మాకు తెలియదు, అక్కడ ఆయన పేరు ఏదో ఉన్నదిలే, ఆయన పేరు వల్ల ఆయన కొన్ని ఏళ్ళ బట్టి తెలుసు, ఆయన చూసి కట్టినమని చెప్పిండ్రు. మరి ఇప్పుడేంది యూట్యూబ్లో అన్నిట్లో వెళ్తూనే ఉంది, చూస్తూనే ఉండరు. ఒకళ్ళ మీద వేసేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి. ఆలోచించి దొంగ లంగానే చూసి చేస్తే బాగుంటుంది. వీళ్ళదే తప్పంటావు? వీళ్ళ తప్ప ఒప్ప అని మనం ఏమన్నా కోర్టుమా? నేనేమన్నా జడ్జినా మనం చెప్పడానికి? ఇప్పుడు నేను జడ్జిని కాదు కదా. ఎందుకంటే లాస్ట్కు ఎవరు దొంగ ఎవరు మంచి వాళ్ళు. మంగిలి దొంగ అయితే మంగిలి శిక్ష పడుతుంది, జైలు చేస్తుంది. మంగిలి ఏమైనా పైనుంచి దిగొచ్చిందా? ఎవరైనా మంగిలి నేనేమన్నా జైలుకైనా పోతా అన్నది, మా తమ్ముడైనా నేను తీసుకుపోతా అన్నది. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా తప్పించుకోలేరు. మీరు తల్లి ముగ్గురు ట్రైన్ కింద పడి చనిపోయిన వాళ్ళని చూశారు కదా. వాళ్ళ కన్న తల్లి కన్నీరు పెట్టిందా? ఎందుకు పెట్టలేదు? ఎవడన్నా పోలీసు వాళ్ళు కనిపెట్టిర్రా? ఎవ్వరు కనిపెట్టలే. ఇప్పుడు తల్లి అన్నే ఆమెని చంపేశారు, బయటపడ్డది. అది ఎవరైనా బయటపడే టైంకి బయటపడ్డది, అది పోలీసు వాళ్ళే పట్టుకున్నారు. వాళ్ళ భర్తే మొత్తం న్యూస్ చెప్పుకుంటా ఏడుతాడు. అట్లా ఏదైనా బయటపడే టైంకే కన్న బిడ్డనే చంపుతారు, కన్న తల్లినే చంపుతారు. రాజకీయ నాయకులు మంగిలి కుంభకోణం చేయమని చెప్పిర్రా? రాజకీయ నాయకులు ఎందుకు వాడుకుంటారు మధ్యలో? అలా అండ చూసుకొని అమ్మ మీరు కుంభకోణం చేయమ్మా అని అంటుంది. అది ఒక పాట పాడితే ఒకటి చేసుకుంటే లక్షలు వస్తాయి. సపోజ్ చెప్తున్నా, పెద్దోళ్ళే కానీ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు మన బీజేపీ వాళ్ళు ఏదేదో వాళ్ళ మీద మాట్లాడరు. అట్లా ఎవ్వరు చెయ్యవనరు. దాని టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా బయటపడతారు కదా. రాజకీయ నాయకులు బయటపడరా? దాని టైం వస్తే వాళ్ళు కూడా బయటపడతారు. వాళ్ళు కూడా ఈ కుంభకోణాలు ఉందనుకుంటారు. కానీ ఈ ప్రజలు ఏం చేసిండ్రు డబ్బులు కట్టేటప్పుడు? నేను అదే ప్రతి అంటున్నా, ఈ ప్రజలు ఏం చేసిండ్రు? అన్ని లక్షలు కట్టేటప్పుడు
ఎవరిని చూసి కట్టిండ్రు మంగిలిని? ఒక్కసారి వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టి ఇలా మంగిలి ఉందా లేదా, వాళ్ళ తమ్ముడు ఉందా లేదా అని ఒక్కసారి కనుక్కొని పైసలు కట్టాలి కదా. ఏదో అంత పిచ్చిగా డబ్బులు కడితే మీ నోటికాడు ఇప్పుడు ఎలా? మంగిలి తప్పు చేస్తే ఆమె కట్టాలి డబ్బులు, ఎన్ని కోట్లు అయినా. తమ్ముడే కానీ ఏవలే కానీ అసలోడే కూడా వాడిని జైలు పట్టిస్తారు, అది అందరికీ తెలుసు. నమస్కారం అండి. ఇప్పటి వరకు యూట్యూబ్ లో మంగ్లీ గారి గురించి 150 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి చాలా వరకు ఎన్నో రకాల న్యూస్లు వైరల్ అయ్యాయి ఆవిడ మీద. ఇప్పుడు మధు అనే వ్యక్తి ఆవిడది తప్పలేదు, మొత్తం నేనే చేసిన అని చెప్పి చెప్తున్నాడు. ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఆవిడ కానీ ఏమైనా చేపించిందంటారా ఇలా డైవర్షన్ కోసం? యాక్చువల్లీ అండి, పబ్లిక్ దేనికోసం తనకు డబ్బులు ఇచ్చారు, మంగ్లీ గారిని కలుపిస్తా, మంగ్లీ గారిని చూపిస్తా, మంగ్లీ గారిని ఇచ్చేస్తా అని చెప్పి తీసుకున్న అతను వేరు. కానీ మంగ్లీ గారి మీద అది నెగిటివ్ అనేది పడిపోయింది. సో నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, పైసున్న వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారండి. బ్యాక్ ఎండ్ మనుషులను కొన్నారనుకోవచ్చు. నిజంగా వాళ్ళ తమ్ముని హస్తమే ఉంటే ఫస్ట్ ఎలిగేషన్ వేసినప్పుడు ముందుకు రాకుండా చెప్పని మధు ఇప్పుడే వచ్చి ఎందుకు చెప్తుండు మంగ్లీ గారు తప్పు లేదని, మొత్తం నాదే అని. సో అమ్ముడు పోయినట్టున్నారు, కొన్నట్టున్నది మంగ్లీ వాళ్ళని కూడా, అందుకు చెప్తుంది. అంటే నిజంగానే ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి ఉందంటారా ఇందులో? తనకన్నా వాళ్ళ తమ్ముని హ్యాండ్ ఉందని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే పైసా కోసం ఇవాళ రేపు మనుషులు ఏదైనా చేస్తారు, ఎంతకైనా దిగజారుతారు, ఎంతకన్నా తెగిస్తారు. కాబట్టి వాళ్ళ తమ్ముని హస్తమవుతుంది, మంగ్లీది లేదనిపిస్తుంది. పాపం తనకు అది తెలియక వాళ్ళ తమ్ముడిని వెనకకేసుకొస్తుంది. అది తమ్ముడు తప్పు చేశాడా లేదా అనేది తెలియదు అంటారా? తప్పు చేశాడనే తెలుసు వాళ్ళ అక్కకి, కానీ తమ్ముడు కదా, ఇరికించలేము కదా. సో అందుకు అలా మంచోడా చెడ్డోడా పక్కన పెట్టేస్తే ఆ ఫోటోలో అయితే ఆ పర్సన్ ఉండు కదా పక్కకి. సో ఎందుకు ఉండాలి? సరే తన హస్తం లేదు, తను ఏం చేయలేడు మిస్టేక్ అన్నప్పుడు ఫోటో ఎలా వచ్చింది? ఫోటో ఎలా ఉంది? పేరు చెప్పే వాళ్ళ అక్క పేరు చెప్పే డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు తను అప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. ఎందుకు మా అక్క పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారని అప్పుడు కామ్గా ఉండి ఇప్పుడు కామ్గా ఉంటే నువ్వు నీ తప్పు చేయలేవని చెప్పేసి ఎలా ఎలా ప్రూఫ్ ఎక్కడ ఉంది? ఎలా నమ్ముతారు? సో తప్పైతే చేశాడు. ఎందుకు సుబ్బు గారి మీద కేసు ఇంకా పెట్టలేదు? ఆయన అన్ని విధాలుగా చెప్తున్నా ఆవిడే అంటే దీనికి అంతా కారణం అని చెప్పి చెప్తున్నా సరే, ఎందుకు ఆవిడ ఇంకా చర్య తీసుకోలేదు? ఇది ఎక్స్టెండ్ అవుతుందేమో, తన కెరియర్ మీద ఏమైనా ఎఫర్ట్ పడుతుందేమో అని చెప్పి మేబీ ఆ థాట్ ప్రాసెస్లో గిట్ట తను కామ్ అయిపోయిందేమో. ఎందుకు దీన్ని ఇలా ప్రొలాంగ్ చేసుకొని మనం తీసుకోవడం, పోయిన కాడికి ఇనఫ్ అని చెప్పేసి గిట్ట ఆలోచిస్తుందేమో మంగ్లీ. బ్యాక్ అండ్ ఏం రీజన్స్ ఉన్నాయో మనకు తెలియదు కదండి. సో అదే. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.